ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. మన యొక్క దిన భాగంలో నుండి కీర్తనల గ్రంథం 30 అధ్యాయం 5వ వచనం. ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిల్చును. తండ్రి శిక్షించని కుమారుడు ఎవరైనా ఉన్నారా? ఉండనే ఉండరు. తండ్రి ఏ విధంగానైనా తన కుమారుడు సరి అయిన క్రమంలోకి రావడానికి శిక్షణ అనే యంత్రాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ ఈ వచనంలో మనం దేవుని యొక్క రెండు స్వభావాల్ని చూస్తూ ఉంటాం. ఒకటేమో నీతియుక్తమైన శిక్ష, రెండోదేమో శాశ్వతమైన కృప. నిమిషం మాత్రం కోపించడం అంటే దేవుడు ఎందుకు చూపిస్తారు ఆ కోపం అంటే మనల్ని సరిచేయడానికి, మనము తిరిగి ఆయన దగ్గరికి సమకూర్చబడడానికి. దేవుడు ఒక్క నిమిషం కోపం చూపిస్తేనే మనం ఇంత కన్నీరు గారుస్తున్నాం, ఇంత బాధపడుతున్నాం, ఇంత దుఃఖం గుండా వెళ్తున్నాం అని ఇతరులకు చెప్పుకుంటూ ఉండిపోతాం. అలానే ఆయన శాశ్వతమైన కృప చూపిస్తున్నప్పుడు, ఆయుష్కాలం అంతయు కనపరిచే కృప నీ ఎడల చూపించినప్పుడు ఎంత ప్రేమ కలిగిన వాడవో ఆయన దృష్టిలో అని మనం గుర్తుపెట్టుకోవాలి. హెబ్రీలు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, తండ్రి శిక్షించని కుమారుడు ఉండడు. ఒకవేళ శిక్ష అనేది ఇష్టపడకపోతే మనం కేవలం దుర్బీజులం అయిపోతాం. ఆ దుర్బీజులుగా ఫలించని స్థితిలో మనం ఉండకుండా ఉండడానికే దేవుడు అప్పుడప్పుడు మనల్ని సరిచేయబడడం అనే యంత్రాన్ని మన మీద ఉపయోగిస్తూ ఉంటారు. టు డిసిప్లిన్ అస్, టు మెజర్ అస్ అనే మాట మన మీదనే కదా దేవుడు చూపించేది. అప్పుడు మనం తృణీకరించకుండా, విసుకకుండా దేవుని యొక్క శిక్షణ కింద ఉంటే మనము సరిచేయబడతాము, ఫలిస్తాము. ఇక్కడ అదే మాట పదే పదే చెప్తున్నాడు. ఒకవేళ నువ్వు ఏదైనా శిక్షణ కింద ఉంటే గుర్తుపెట్టుకో, నువ్వు దేవుని యొక్క ఆయుష్కాలం అంతా చూపించే ఆ అధికమైన దయలో ఉన్నావు, అపరిమితమైన కృపలో ఉన్నావు. అట్టి కృప దేవుడు ఇవాళ నీకు కూడా అందించాలని కోరుకుంటున్నాడు. మనం ఏం కంగారు పడవలసిన అవసరం లేదు. దేవుడు మన పక్షాన ఉండగా, ఆయన ప్రేమ మన పక్షాన ఉండగా. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, యేసు ప్రభు ఘనమైన నామంలో దేవా, నీ కృప ఆయుష్కాలం అంతయు మా మీద ఉంచి ఒక నిమిషం మాత్రం కోపంలో ఉంచినందుకే మీకు ఎంతో వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. అట్టి శిక్షణ కింద నన్ను దయచేసినందుకే మిమ్మల్ని స్తుతిస్తున్నాం దేవా. అట్టి శిక్షణ కింద మేము విసుకకుండా, తృణీకరించకుండా ఉండునట్లుగా మాకు ఓర్పును దేవా అనుగ్రహింప చేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.